హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగువా యూట్యూబ్ ఛానల్. సో నేను షార్ట్లో ఆల్రెడీ మార్నింగ్ ఎలా పీల్ అవుట్ చేయాలో పెట్టా. చూడని వాళ్ళు ఈ లాంగ్లో యాడ్ చేసా. ఒకసారి చూసుకోండి మష్రూమ్స్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, పీల్ అవుట్ చేసుకోవాలనేది. ఈజీగా హ్యాండ్స్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. ఇవి 200 గ్రామ్స్ అనుకుంటా వెయిట్, అప్రాక్సిమేట్గా 65 రూపీస్ పడింది ప్యాక్. సో నేను ఫస్ట్ టైం ఇంట్లో చేయడం కాబట్టి ఫస్ట్ కొన్ని మాత్రమే తీసుకున్నా, ఎందుకైనా మంచిదని. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పీసెస్ని కొంచెం చిన్నగా కట్ చేసా. పిల్లలు ఫస్ట్ టైం కదా కర్రీ తినడం. బయట బిర్యానీ, మంచూరియా ఇలాంటివి ఫ్రైడ్ రైస్లు తిన్నాం మష్రూమ్స్ ఇవి, కానీ ఇంట్లో కర్రీ చేయడం ఇదే ఫస్ట్ టైము. అందుకని ఇట్లా పీసెస్ చిన్నగా కట్ చేసా. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో జీడిపప్పు మనకి ఎంత అయితే నీడ్ ఉంటుందో, థిక్ పేస్ట్ కావాలనుకునే వాళ్ళు వాటిని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చిని జస్ట్ పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఫైనల్గా టమాటాని కూడా గ్రైండ్ చేసుకోండి. సో ఇట్లా 1 బై 1 చేసుకోవడం వల్ల మిక్సీ బౌల్ని వాష్ చేయాల్సిన అవసరం అయితే రాదు. ఫస్ట్ మర్చిపోకుండా కాజు పౌడర్ అంటే జీడిపప్పు పొడిని మాత్రమే చేసుకోండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ని హీట్ చేసుకోండి. సో హీట్ అయిన ఆయిల్లో చాప్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఫ్రై చేయండి. ఆల్మోస్ట్ మష్రూమ్స్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఫ్రై చేసి పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. బట్ ఒక బటన్ మష్రూమ్ని 2 పీసెస్గా కట్ చేసుకుంటే ఎనఫ్ అండి. మనకి తినేటప్పుడు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అవి తిన్న ఫీల్ ఉంటుంది. మా పిల్లలు తినరు కాబట్టి నేను ఇంత సన్నగా చాప్ చేసుకున్నా. మీరు ఇంత సన్నగా చాప్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ సిచ్యువేషన్ని బట్టి మీరు ఈ పీసెస్ కట్ చేసుకునే ప్రాసెస్ అనేది మీ ఇష్టం అన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ లోపుగా ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఈ ఆయిల్లోనే మనం నెక్స్ట్ ఈ మష్రూమ్స్ అన్నీ ఫ్రై చేసిన ఆయిల్లోనే మనకి బిర్యానీ ఆకు కొద్దిగా, నెక్స్ట్ ఇలాచి, లవంగాలు, నెక్స్ట్ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మంచిగా కొంచెం మసాలా ఫ్రై చేసుకొని, మష్రూమ్స్కి ఫ్యాట్ బర్న్ చేసే కెపాసిటీ కూడా ఉంటుందంట. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మష్రూమ్స్ని తీసుకోవడం బెటర్ అని చెప్తున్నారు. అండ్ ఇందులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. చర్మం మీద ముడతలు రాకుండా చూసుకుంటుందంట. ఇంకా ఈ మష్రూమ్స్ని సూప్ లాగా చేస్తే చాలా బాగుంటుంది. బట్ కాఫ్ సీజన్ అంటే ఈ వింటర్ సీజన్లో కాఫ్ వస్తుందని చెప్పేసి కొంచెం సూప్స్ అనేవి తగ్గిస్తున్నాను నేను. అంటే చింతపండు రసంలో వేస్తే లైక్ శామదుంప సూప్ ఎట్లానో అట్లా చేస్తే బాగుంటుంది. సో ఇట్లా ఆయిల్లో అయితే బగారాకు వేసాను. ఒక చిన్న దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. నేను కాలేజ్లో టీచింగ్కి వెళ్ళినప్పుడు ఒక టీచర్ తీసుకొచ్చారు, అంటే ఒక లెక్చరర్ మా కొలీగ్ మేడం తీసుకొచ్చారు సూప్. ఫస్ట్ టైం అప్పుడే నేను ట్రై చేశాను ఈ మష్రూమ్స్ని. నాకైతే పర్లేదు, బాగా అనిపించినాయి. కానీ ఆ మేడం తెచ్చిన మష్రూమ్స్ మేబీ మిల్కీ మష్రూమ్స్ అనుకుంటా, చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఇవి కొంచెం చిన్న చిన్న సైజ్ అనిపిస్తున్నాయి నాకు. సో ఇట్లా మన ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నవి ఉన్నాయి కదా, సో వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే కొంచెం స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది పచ్చిమిర్చి. అందుకే మ్యాక్సిమం పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా రోలు అవైలబుల్గా ఉంటే కచ్చాపచ్చాగా దంచి వేస్తే కూడా బాగుంటుంది. సో ఇట్లా బాగా మంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ కుర్మా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే కొత్త ఐటమ్స్ ఏమైనా ట్రై చేసిన రోజు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తారు, స్కిప్ చేసేస్తారు, తినరు సరిగా. అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీలో కర్రీస్ కొత్తగా ఏదైనా ట్రై చేస్తే తక్కువ క్వాంటిటీస్లో చేయడానికే ట్రై చేస్తా. బట్ ఈరోజు ఇంకా కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువైంది అనుకున్న దానికంటే. నేను తెచ్చిన 200 గ్రామ్స్లో ఓన్లీ 100 గ్రామ్స్ మష్రూమ్స్ని మాత్రమే కుక్ చేసా, అంటే కర్రీ చేసా. సో ఈ ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకున్నా.
ఈ గ్రేవీ కోసం ఓన్లీ జీడిపప్పే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకొని వేసుకుంటారు. గసగసాలు కొంతమంది గసగసాలు యూజ్ చేస్తారు. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఎట్లా అయితే టేస్టీగా అనిపిస్తుందో అట్లా మీరు థిక్నెస్ కోసం జీడిపప్పు కొంతమంది నానబెట్టి గ్రైండ్ చేసేస్తారు. మన వెసులుబాటు ఇంకా అది. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్లనే నేను చెప్పే విషయం మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు అర్థమవుతుంది. చాలా వరకు వీడియో చూసి నచ్చితే లైక్ ఇవ్వకుండా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. సో నెక్స్ట్ అయితే కొంచెం పసుపు వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేను. సో ఇది కూడా కొంచెం మంచిగా స్మెల్ అంత అరోమాస్ బయటకు వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ వేయడం వల్ల మనం ఎంత ఆయిల్ వేసామనేది ఖచ్చితంగా కనిపించదు. నేను మష్రూమ్స్కి వేయించడానికి ఎంత ఆయిల్ పోసానో మీరు చూసారు కదా, బట్ ఇప్పుడు ఆయిల్ అనేది కనిపించట్లేదు. ఇదంతా బాగా రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇంతే కదండి. రేపు వీడియోలో మష్రూమ్స్తో ఒక స్నాక్ చేయబోతున్నా. సో అది చాలా బాగుంది టేస్ట్ కూడా. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ టమాటా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. సో ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఆయిల్ అనేది బయటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కుక్ అయిన తర్వాత మంచిగా. అప్పటి వరకు కొంచెం మనం వీటిని రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఆయిల్ సైడ్ ఇట్లా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం టమాటా మగ్గినట్టు మనకి అర్థం అనమాట. కుక్ అవ్వడాన్ని మా సైడ్ మగ్గడం అంటాము. సో మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. సో చెప్పా కదా ఇందాక మష్రూమ్స్ పకోడీ చేసా అని చెప్పేసి స్నాక్స్ టేస్ట్ చాలా బాగున్నాయి. అంత బాగా వస్తాయని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంకా ఈ కర్రీ కంటే కూడా స్నాక్స్ ఇంకా చాలా బాగా నచ్చినాయి ఇంట్లో అందరికీ. కర్రీ కొంచెం లైట్గా తిన్నారు, తప్పదు కదా, ఇంకా చేసినప్పుడు తినాలన్నట్టుగా తిన్నారు పిల్లలు కూడా. బట్ స్నాక్స్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా తిన్నారు. చెప్పాలంటే నాకు కూడా మిగల్చకుండా తినేశారు అందరూ, అంత టేస్టీగా ఉన్నాయి. అప్పుడప్పుడు పిల్లలకి అన్ని రకాల వెరైటీస్ని అలవాటు చేస్తూ ఉండాలి. అందులోనూ కొంచెం హెల్తీగా అనిపించినవి మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా వాళ్ళకి అలవాటు చేయడం మనం నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా కష్టం కదా ఫుడ్ అనేది, హెల్తీ ఫుడ్. సో నెక్స్ట్ అయితే కారం అయితే వేస్తున్నా. నాకు మా కర్రీస్లో అస్సలు నచ్చని విషయం ఏంటంటే చిల్లీ పౌడర్ యొక్క కలర్ అనమాట. అంటే సాల్ట్ వేసి పట్టించడం వల్ల ఏమో కారం అయితే కొంచెం రెడ్ కలర్ అనేది ఎక్కువ ఉండదు. అది ఒకటి నాకు నచ్చదు. బట్ ఇంకా తప్పదు కదా. సో సాల్ట్ మన రుచికి సరిపడా ఉప్పు అండ్ కారాన్ని అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇవన్నీ మనం టమాటా ప్యూరీ ఇవంతా గ్రైండ్ చేసి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇంకా ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మా కారమే కలర్ తక్కువ అంటే ఇంకా ఈ లైట్ ఫోకస్కి ఈ కర్రీ కూడా కొంచెం అంతా షేడింగ్ కలర్లో కనిపిస్తోంది. ఇదంతా మంచిగా మగ్గేలోపు మీరైతే కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం ఇట్లాంటి స్మార్ట్ పాయింట్స్కి వెళ్ళినప్పుడు ఆఫర్లో ఉంటాయి. పన్నీర్ అయినా మష్రూమ్స్ అయినా పర్లేదు తీసుకోవచ్చు, అవుట్డేట్ అయితే కాదు. ఇంకా వాళ్ళు క్లియరెన్స్ సేల్ కోసం అట్లా చేస్తారు. సో ఇట్లా నేను కొంచెం కారం మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. ఇదంతా గ్రేవీ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు మంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇది కూడా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేస్తే అప్పుడు బాగా వాటర్ అనేది ఇనికినట్టుగా మనకి తెలుస్తుంది. ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ అంటే వీడియో పాజ్ చేస్తూ చేసిన వీడియోని నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బోరింగ్గా అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎడిట్ చేసేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ స్కిప్ అయిపోతున్నాయి కొన్ని వీడియోస్లో. సో అందుకని మళ్ళీ షార్ట్లో కాకుండా దీన్ని లాంగ్లో అప్లోడ్ చేస్తున్నా. ఇలా క్యాజువల్ కర్రీస్ అంటే
ఇంట్లో చేసుకునే బెండకాయ, దొండకాయ, కాకరకాయ ఇట్లాంటి కర్రీస్ అయితే పర్లేదు, మనం డైరెక్ట్ కుక్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. సో ఇదైతే కుక్ అయిపోయింది టమాటా గ్రేవీ అనేది. సో దాంట్లో నేను మష్రూమ్స్ని యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ చెప్పా కదా ఇందాక. సో అందుకే ఇలాంటి కొంచెం కొత్తగా ట్రై చేసిన కర్రీస్ అన్నీ కూడా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నా అప్పుడప్పుడు. ఏమో మేబీ ఒకవేళ కొన్ని కొన్ని స్కిప్ అయితే టేస్ట్ అనేది మిస్ అవుతుంది కదా. నేనైతే కుక్ చేసే ముందు ఒకసారి విస్మై ఫుడ్స్ ఛానల్ని ఖచ్చితంగా విజిట్ చేస్తా. అందులో చూసుకొని నేను చేయగలనా లేదా అనేదాన్ని కుక్ చేసి ఓకే పర్ఫెక్ట్ అనిపిస్తే చూడండి. ఇప్పుడు జీడిపప్పు పౌడర్ అయితే నేను యాడ్ చేశాను ఎండింగ్లో. థిక్నెస్ కోసం, ఈ గ్రేవీ అనేది థిక్నెస్ కోసం జీడిపప్పు పొడిని యాడ్ చేసా. సో ఆ విస్మై ఫుడ్స్ చాలా అసలు నేను ఎంత ఫాలో అవుతా అంటే నిజంగా ఆయన చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ అదే ప్రాసెస్లో కనుక ఫాలో అయితే ఖచ్చితంగా ఏ కర్రీ అయినా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అయితే అది థియరీ అనమాట, ఇది రిహార్సల్ అనమాట నాది. అంతే కదా, టెక్స్ట్ బుక్ ఒక్కటి ఉంటే దాన్ని ఫెయిర్ చేసినట్టుగా నా నోట్బుక్లో ఫెయిర్ చేసుకున్నట్టు నేను ఫీల్ అవుతా. అందుకే నేను చూడండి ఇక్కడ అయితే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నా. నేను చేసినవి నచ్చితే అప్పుడు వాటిని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటున్నా. సో నాకు కొత్తిమీర ఇట్లా ఫ్రెష్గా క్లీన్ చేసుకొని అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకుంటేనే కర్రీలో బాగా అనిపిస్తుంది. ముందే కట్ చేసుకొని పెట్టుకోవడం ఎందుకులే అని అనిపిస్తుంది. ఆల్రెడీ తెచ్చి ఇంట్లో పెట్టుకొని 2 days అయిపోతుంది కదా మనకి. సో కనీసం వేసేటప్పుడైనా ఫ్రెష్గా ఉండాలని ఇట్లా అప్పటికప్పుడే కట్ చేసి వేస్తుంటా. కొంతమంది వెజిటేబుల్స్ కర్రీస్ కూడా బిఫోర్ డేనే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటారు. బట్ ఎందుకో నాకు అంత అనిపించదు, బాగా అనిపించదు. సో ఎప్పుడు కర్రీ వండుతానో ఒక్కొక్కసారి అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్న తర్వాత పక్కన ఆయిల్ హీట్ అయ్యేలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను నేను. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని అవి మగ్గేలోపు మళ్ళీ రిమైనింగ్ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటా. కొన్ని సందర్భాల్లో అది పాసిబుల్ అవుతుంది. సో కర్రీ అయితే బాగుంది టేస్ట్. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.